నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఆడపిల్లని అమ్మలా గౌరవిస్తారని చెప్తారు, దేవతలా భావించి పూజిస్తారని చెప్తారు. కానీ నేడు ఒక ఆడపిల్ల పుట్టి పెరిగి సమాజంలో మంచి ఉన్నత స్థానం సంపాదించాలంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. కొందరు పుట్టకుండానే మాతృగర్భంలో మరణాన్ని చవిచూస్తున్నారు. మరికొందరు పుట్టిన బాల్యంలో చదువుకు దూరమై ఇంటి చాకరీకే పరిమితమవుతున్నారు. తర్వాత పెళ్లిలో వరకట్న దురాచారం మహిళలను వెంటాడుతూనే ఉంది. ఇలాంటి దుస్థితిని గమనించి ప్రధాని బేటీ బచావో ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పొచ్చు. కానీ ఇంతకు పూర్వమే అనేక రాష్ట్రాలు ఆడ శిశువులను ఆదుకోవటానికి, వారికి విద్యాబుద్ధులు సక్రమంగా చెప్పించడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. ఇవన్నీ బాలికల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతూ ఉన్నాయి. ఈ రోజు మహిళా జీవితాలకు మార్గదర్శకాలుగా నిలుస్తున్న పథకాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ముందుగా మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమం మణికొండలో ఉన్న యోగధామం యోగా ఇన్స్టిట్యూట్ కి వచ్చేసిందండి. మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ లక్ష్మి గారు. మరి ఆవిడ యోగాకి సంబంధించి మనకి ఏం తెలియజేస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగుంది. సో ఇవాళ యోగాకి సంబంధించి మాకేం తెలియజేస్తున్నారు? సూర్య నమస్కారం. సూర్య నమస్కారం, సూర్య యోగా అన్న ఒకటే. సూర్య నమస్కారం మార్నింగ్ అంటే సన్ రైజింగ్ టైంలో చేయాలి. అంటే మనకి సూర్యుడు బాస్ కదా. అవును. సో బాస్కి మనం విష్ చేయాలి కాబట్టి ఆ పద్ధతిలో మనకి ఇవి ఒక సీక్వెన్స్లో పెట్టారనమాట. సో ఈ సూర్య నమస్కారం మొట్టమొదట సూర్యుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశుల్లో సంచరిస్తూ వస్తాడు. అలా ఒకసారి 12 రాశుల్లోనూ తిరిగి వచ్చేసరికి ఒక సంవత్సరం. దానిలోనే మళ్ళీ మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు సూర్యుడు వచ్చేటువంటి డైరెక్షన్ డిగ్రీస్ డిఫరెంట్గా ఉంటాయి మనకి ఇండియాలో. నార్త్ ఇండియా అంతా ఒకలా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒకలా ఉంటుంది. సో మనం ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో చేయాలి లేదా నార్త్ ఫేసింగ్లో చేయాలి. ఈస్ట్ ఫేసింగ్లో చేస్తే మనం చేసేటప్పుడు దీంట్లో 4 విషయాలు ఉన్నాయండి. అందులో మొదటిది ఆసనం, ప్రాణాయామం, మంత్రం, ధ్యానం. ఈ 4 విషయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఎంతసేపు చేస్తే మంచిది? 25 రౌండ్స్ చేయాలి ఒక సైకిల్ అనమాట. 25 రౌండ్స్ మన లెక్కలో అక్కడ దానికి ఒక రౌండ్ అవుతుంది, అంటే ఒక సైకిల్ అంటారు దాన్ని. సో ఈ 12 స్టెప్స్ ఒక రౌండ్ అని మనం అనుకుంటున్నాం. అలాంటివి 25 రౌండ్స్ చేస్తే ఒక సైకిల్ అవుతుంది. అలాంటివి 25 సైకిల్స్ చేయగలగాలి. సూర్యకిరణాలు మన మీద పడడం వల్ల ఎలాంటి రోగాలని మనకి అందరికి ఈ రోజున ప్రాబ్లమ్స్, డి విటమిన్ ప్రాబ్లం బాగా ఇప్పుడు ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఒక 4-5 నాకు తెలిసిన వాళ్ళకి డి విటమిన్ తక్కువగా ఉంది అని మెడిసిన్స్ వాడడం అనేది చూస్తున్నాం. అంటే మనకి ఇప్పుడు ఉత్తరాయణంలో సూర్యరశ్మి కొంచెం తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి ఉదయపూట వచ్చేటువంటి సూర్యరశ్మి అంటే 9 o'clock లోపు వచ్చేటువంటి ఎండ బాగా డి విటమిన్ మనకి అందుతుంది అనమాట. ఆ టైంలో ఈ సూర్య నమస్కారం చేస్తే 6 o'clock నుంచి 7 లోపు చేసేసుకోగలిగితే గనుక మనకి డి విటమిన్ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు అనమాట. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కువగా రావు 7 లోపల. అథ్రైటిస్ గానీ అలాంటివి, సైనస్ గానీ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే చేస్తుంటే ఏవి రాకుండా ఉంటాయి. ఓకే మ్యామ్, ఇక మొదలు పెడదాము. ఓకే, తప్పకుండా.
1, 2, inhale, 3, exhale, 4, 1 leg front, 1 leg back, back leg stretching, hands on the floor, neck back, inhale, leg stretch, yes, this is 4, 5, front leg back, stretch your spine, foot down, 6, 7, look up, yes, back, neck back, 7, hand straight, 8, 1 leg front, 1 leg back, sit down, look up, 10, down, head down, 12, చూసారు కదండి. అవును, చేసేటప్పుడు ఇవి మనం చూసేటప్పుడు కన్నా చేసేటప్పుడే వీటి యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. బాడీ ఫుల్ గా స్ట్రెచ్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. అన్ని పార్ట్స్ కూడా బాగా పనిచేస్తాయి, అంటే ఎక్కువగా వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క పార్ట్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో ఈ ఆసనాలు, ఈ సూర్య నమస్కారాలు అనేది ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు లక్ష్మి గారు? నార్మల్ గా స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్ వరకు అందరూ చేయొచ్చండి. అయితే ఈ మామూలుగా ఈ లో బీపీ ఉన్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి, అంటే చెయ్యాలి. హై బీపీ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారం చేయకూడదు. సో సూర్య నమస్కారాల్ని ఇంత చక్కగా మా సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారు. తమిళనాడులో 1990లలో స్త్రీ శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. ఆడపిల్ల పుట్టిందంటే అత్తవారింటికి పంపించే వరకు ఆస్తి కరిగిపోతుందని కన్నవాళ్లు భావించేవాళ్ళు. అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి 1992లో శివగామి అమ్మ స్మారక బాలిక సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఆడ శిశువు పుట్టిన వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఆ పాప పేరుతో 22,200 రూపాయలు ప్రభుత్వం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. ఒకవేళ రెండో పాప పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్నా 15,200 రూపాయలు డిపాజిట్ చేస్తుంది. పాపకు 29 ఏళ్లు నిండిన తర్వాత వడ్డీతో సహా కలిపి ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగిస్తుంది. ఈ పథకం వల్ల సుమారు 8,000 మంది అమ్మాయిలు లబ్ధి పొందుతున్నారు. సరే, మరికొన్ని బాలికా పథకాల గురించి చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సరస్వతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సరస్వతి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సీతాఫలం అండి. ఓకే, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? స్పైసీ చామదుంపల మటన్ కర్రీ. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? యా, చెప్పండి. బోన్లెస్ మటన్, చామదుంపలు, టమాటో, కొత్తిమీర, కారం, హోల్ గరం మసాలా పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు, కొంచెం పుదీనా, ఆయిల్, జీరా పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు జీలకర్ర, సాల్ట్, కరివేపాకు, పసుపు. సరస్వతి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం, చాలా ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి. మరి ముందుగా ఏం చేయాలో చెప్పండి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించేసుకో. ఓకే, కుక్కర్ తీసుకుందాం. సో ముందుగా ఆయిల్ వేసి, ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం లైట్ గా ఆవాలు జీలకర్ర. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్ కూడా వేసేస్తాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆనియన్స్, సాల్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేగింది కదా, పచ్చిమిరపకాయలు జస్ట్ చించుకుంటున్నాము. దీనిలో కారం జస్ట్ ఎక్కువ
ఆల్రెడీ మనం చాలా వేరే ఐటమ్స్ వేస్తున్నాము, సో ఇది కూడా కట్ చేస్తే కారం ఎక్కువ అవుతుంది, జస్ట్ ఉంచుకొని వేసుకుంటున్నాం అన్నమాట అంతే. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలండి? ఇంకా కొంచెం అది ఆనియన్స్ అవ్వగానే మటన్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మటన్ బోన్లెస్ తీసుకున్నారు కదా మటన్? మటన్ బోన్లెస్ తీసుకొని కాస్త మంచిగా కడిగి పెట్టుకొని వాటర్ అంతా తీసేసి వేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు 2 minutes కలిపేసాము, మంచిగా అది ఆయిల్ అబ్జర్వ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనము సాల్ట్, కారము అన్ని ఏవే వేయాలని చెప్పేస్తాను. ఓకే, సో ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, కారపొడి, పసుపు. సో దిస్ ఈస్ ద పేస్ట్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ కర్రీ. ఇందులో మీకు ఎండు కొబ్బరి ఉంటుంది, ఎండు కొబ్బరి, కాజు, గసాలు, హోల్ గరం మసాలా, పుదీనా, ఇలాచి, లవంగం, సాజీరా, పట్ట అన్ని కలిపి ఫస్ట్ గసాలని వేంపుకోవాలి. వేంపుకున్నాక దాన్ని మొత్తం మిక్సీ పట్టేసాలన్నమాట పేస్ట్. ఇప్పుడు వేస్తున్నారా ఇది? ఇందులో వేసి. సో ఇది గ్రేవీకి బాగా యూజ్ అవుతుంది కదా మనకు. ఇప్పుడు ఇవన్నీ కలిపేలాగా మటన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకోవాలి. కొత్తిమీర వేస్తుంది. ఓకే, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తుంది, కొద్దిగా పుదీనా కూడా వేస్తుంది. ఓకే, కాస్త వాటర్ సార్. ఇది ఇప్పుడు జస్ట్ ఇది 2 విజిల్స్ గురించి మూత పెట్టేది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేయడమేనా? క్లోజ్ చేయండి. ఇది ఒక 2 విజిల్స్ దాకా పెడదాము. ఓకే, మటన్ కుక్ అవుతుంది. మనం అన్ని వేసాము, అలాగే చివర్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాము మటన్ ఉడకడానికి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అయితే. సరస్వతి గారు 3 విజిల్స్ వచ్చాయి కదా, చూద్దామా? యా, ఆల్మోస్ట్ మటన్ మాక్సిమం ఉడికిపోయినట్టే. రెసిపీ కంప్లీట్ చేయడానికి చామదుంపలు వేసేద్దాం. సో చామదుంపల్ని ఫస్ట్ పొట్టు తీసేసి బాగా కడిగి మటన్ ఉంటుంది కదా, బాగా కడిగేసి హాఫ్ గా కట్ చేసి పెట్టుకొని ఇచ్చేసిన మటన్ చామదుంపల్ని ఇలా వేస్తున్నాం. కాస్త ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, సో గుజ్జు, చింతపండు గుజ్జు వేసేస్తున్నాం. ఓకే, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి కరివేపాకు వేసేసి మూత పెట్టేసి. సో చామదుంపలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఒక 1 విజిల్ అట్లా పెట్టి తీసేది. ఓకే, మూత పెట్టేసి. సో సరస్వతి గారు, మనం చామదుంపలు వేసాము, మసాలాలు వేసాము, చివరిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసాము. ఇప్పుడు ఇది ఉడకడానికి మనకి ఇంకొక విజిల్ రావాలి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సరస్వతి గారు, మనకు విజిల్ వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి సో చామదుంపల స్పైసీ మటన్ కర్రీ రెడీ అండి. ఓకే, సో మనం బౌల్లోకి తీసేసుకుందాం. డెఫినెట్ గా. ఇదిగోండి సర్వింగ్ బౌల్.
స్పైసీ చామదుంపల మటన్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. చూసారు కదా సరస్వతి గారు తయారు చేసిన స్పైసీ చామదుంపల మటన్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. స్పైసీ చామదుంపల మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్, చామదుంపలు, కారం, ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ధనియా పౌడర్, కాజు, ఎండు కొబ్బరి, గసగసాలు, పట్టా, సాజీరా, లవంగం, ఇలాచి ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్, కరివేపాకు, పుదీనా, చింతపండు రసం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు. స్పైసీ చామదుంపల మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు మగ్గడానికి చిటికెడు ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, బోన్లెస్ మటన్ కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజు, గసగసాలు, ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా అన్ని కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి బాగా కలిపి టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లో మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చామదుంపలు, ధనియా పౌడర్, జీరా పౌడర్, చింతపండు రసం వేసి బాగా కలిపి మళ్ళీ పుదీనా, కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన స్పైసీ చామదుంపల మటన్ కర్రీ రెడీ. స్పైసీ చామదుంపల మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సరస్వతి గారు సూపర్ అండి. స్పైసీగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్, ఏస్రో నగర్, హైదరాబాద్ వారికి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సరస్వతి గారు తయారు చేసిన స్పైసీ చామదుంపల మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. బీహార్ రాష్ట్రం అభివృద్ధి పరంగా బాగా వెనుకబడిన దేశం. చదువుకునే బాలికల శాతం కూడా బాగా తక్కువే. అక్కడ పాఠశాలలు గ్రామాలకు చాలా దూరంగా ఉంటాయి. గ్రామాల మధ్య బస్సుల్లాంటి ప్రయాణ సౌకర్యాలు తక్కువే. ఇది గమనించిన అక్కడి ప్రభుత్వం ముఖ్యమంత్రి బాలికా సైకిల్ యోజన పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద 7వ తరగతి పాస్ అయిన ప్రతి అమ్మాయికి 2000 రూపాయలు నగదు ఇచ్చి సైకిల్ కొనుక్కునేలా ప్రోత్సహించింది. దీనివల్ల బడికి వెళ్లే బాలికల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అక్కడ ప్రతి ఏటా సుమారు 25 లక్షల మంది బాలికలు చదువు మానేసేవాళ్లు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య 10 లక్షలకు తగ్గింది. అలాగే బడిలో చేరే బాలికల సంఖ్య 1,60,00,000 నుండి సుమారు 5 లక్షలకు పెరిగింది. ఈ పథకం అమ్మాయిలకు చదువుకునే స్వేచ్ఛనిచ్చిందనే చెప్పాలి. మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం లలిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? లలిత గారు, ఎప్పటికప్పుడు బాన్సాయి గురించి మా సకులతో మీరు షేర్ చేసుకుంటూనే ఉంటారు. మరి ఈ రోజు బాన్సాయికి సంబంధించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారండి? ఈరోజు అంటే మన బాన్సాయి అనగానే ట్రీ ఇన్ ఏ ట్రీ, ఒక వృక్షం లాంటి చెట్టును ఒక ట్రీలో చూసుకోవడం మన బాన్సాయి అంటే. దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయని మనం తెలుసు, మనకు ముందు నుంచి తెలుసు. అంటే ఒక బాన్సాయిని డిసైడ్ చేయగానే అది ఏ సైజ్ లో చేయాలనుకుంటున్నాం, ఒక స్మాల్ బాన్సాయి గానా, ఒక మీడియం సైజ్ బాన్సాయి, ఒక లార్జ్ బాన్సాయి అని డిఫరెన్షియేట్ చేసి మనం ఒక సైజ్ సెట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక లార్జ్ బాన్సాయి ఎలా తయారు చేసుకోవాలి, హౌ టు ప్లాన్ ఫర్ లార్జ్ బాన్సాయి, ఒక బిగ్ బాన్సాయి మనం తయారు చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం మనం. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాం ఒక ఫైకస్ వెరైటీ. ఫస్ట్ ఒక లార్జ్ బాన్సాయికి మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, ఒక లార్జ్ బాన్సాయి చేయాలనుకుంటున్నప్పుడు, లార్జ్ బాన్సాయి అంటే అబౌట్ 24 inches. ఎనీథింగ్ విచ్ ఇస్ గ్రోయింగ్ అబౌట్ 24 inches. 24 inches అబౌవ్ ఏది గ్రో చేస్తే మన దానికి లార్జ్ బాన్సాయి కేటగిరీ కిందకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది అబౌట్ 25,
యా ఇట్స్ మోర్ దెన్ 24 అంటే 2 feet సో అబౌవ్ 10 feet ఉంది అనమాట. ఓకే. సో ఏదైనా మనం లార్జ్ బాన్సాయి ప్లాంట్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుందాం. కానీ మన ట్రాపికల్ ప్లాంట్స్, మన ఇండియన్ ప్లాంట్స్, నేటివ్ ప్లాంట్స్, ఒక మర్రి చెట్టు కానీ, ఒక జువి చెట్టు కానీ, ఒక మేడి చెట్టు కానీ, ఇవన్నీ ఫైకస్ వెరైటీస్ కిందకి వస్తాయి. అంటే ఫైకస్ అంటే ఆకు తెంపితే పాలు రాదు. ఓకే. దాన్ని మనం ఫైకస్ వెరైటీ అంటాం. అలాంటివి ఫాస్ట్ గ్రోత్ ఉంటాయి, హార్డీ ప్లాంట్స్ ఉంటాయి. దే సే దట్ యూ కాంట్ కిల్ ఏ ఫైకస్. ఒక ఫైకస్ మనం చంపలేము అంటారు, అంతా హార్డీ ప్లాంట్స్ అనమాట. సో లార్జ్ బాన్సెస్ యూజువలీ మనం ఒక ఫైకస్ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఎ బిగినర్. ఓకే. అంటే యూఆర్ ఇంటూ బాన్సైస్, మీరు చాలా చేశారు, వెరైటీ ప్లాంట్స్ చేయాలనుకుంటే తప్పకుండా ఎనీ ప్లాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. యాజ్ ఏ బిగినర్ ఒక లార్జ్ బాన్సై చేయాలనుకుంటున్నారు, ఒక బిగ్ బాన్సై చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఐ సెలెక్ట్ అ బిగ్ పాట్. ఒక పెద్ద పాట్ చూసుకుంటాను, లేకపోతే ఇలా పెద్ద సంచి తయారు చేసుకుంటాను. ఓకే. ఆ ప్లాంట్ని ఏదైతే మన ప్లాంట్ తయారు చేయాలనుకుంటున్నామో దాన్ని దీంట్లో సెట్ చేసి, ఈ ప్లాంట్ మీరు గెస్ చేయగలరండి ది ఏజ్ ఆఫ్ దిస్ ప్లాంట్? కష్టం. దిస్ ఇస్ 13 years old అండి రైట్ నౌ. దాని ప్రస్తుతానికి ఏజ్ 13 years అండి. ఇంకా నాకు ఒక 5 years 10 years ఉంచి చాలా లావు మొదలు. ఇప్పుడు దాని మొదలు ఎంత ఉంది? 2 గుప్పర్లు ఎంత ఉంది. ఇంకా ఇంత మొదలు చేయాలని టార్గెట్ తో ఇలా పెద్ద సంచులో వేసారు అనమాట. ఓకే. అంటే లార్జ్ బాన్సై అంటే దాని మొదలు కూడా లావు ఉండాలి, ప్రపోర్షనేట్ ఉండాలి టిల్ ది ఎపెక్స్. ఎపెక్స్ అంటే క్రౌన్, మన టాప్ పార్ట్. ఓకే. మనం ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా, ఒక ఎపెక్స్ అంటే ఏంటి, ఒక క్రౌన్ అంటే ఏంటి. క్రౌన్ అంటే ఒక టాప్ భాగంలో ఉన్నదాన్ని మనం క్రౌన్ అంటే ఎపెక్స్ అంటాం. బ్రాంచెస్ కూడా మనకి ఇప్పుడు ఈ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ అండి మీరు ఇక్కడ చూసేది. ఆ ఫస్ట్ బ్రాంచ్ మనకి లావ్ కావాలంటే ఐ విల్ అలౌ టు గో 1-2 meters లాంగ్. సో అలా వెడల్పుగానే వెళ్ళిపోతుంది, వెడల్పుతో పోతుంది. అందుకని మనం స్టైలింగ్ చూస్తున్నాం కదా, ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ అన్నమాట. ఇది ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఫస్ట్ బ్రాంచ్ ఉంది, సెకండ్ బ్రాంచ్ ఉంది, ఇది ఐ పోకింగ్ బ్రాంచ్, సంథింగ్ ఇన్ డిఫరెంట్. ఇవన్నీ మనం ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ లో చేసాం అనమాట. మనకి థిక్నెస్ మొదల్లో వస్తుంది. ఓకే. ఏదైనా బ్రాంచ్ నాకు లావు కావాలి అంటే దాన్ని కూడా ఐ విల్ అలౌ ఇట్ టు గ్రో థిక్నెస్ రావాలి. ఇలా మనం బ్రాంచెస్ అలౌ చేస్తాం బాగా పొడుగ్గా, మొదలు లాగా వస్తుందని. ఎపెక్స్ గ్రోత్ అలా చేస్తారు, మొదలు లాగా వస్తుందని. పెద్ద పాట్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా పెద్ద కుంప టాప్ చేసుకుంటే దీన్ని మేము గ్రోత్ పాట్ అని కూడా అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇది పెద్దగా అయినప్పుడు మళ్ళీ పాట్ పెద్ద సైజ్ అవసరం లేదు, ఇంతలోనే మనం అనుకున్న సైజ్ వచ్చేస్తుందా? అవును, ఇంత పెద్ద బ్యాగ్ కి మనకు అనుకున్న థిక్నెస్ వచ్చేస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ మనం దీన్ని రిపోర్టింగ్ చేస్తాం. ఈ బ్యాగ్ కట్ చేసేసి మళ్ళీ రూట్స్ కట్ చేసి మళ్ళీ సెట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ రిపోర్టింగ్ చేయాలి. బాన్సాయ్ అయితే 5 సంవత్సరాలకు ఒకసారి రిపోర్టింగ్ చేస్తాం, కానీ ఒక గ్రోత్ పాట్ లో ఉన్న చెట్టుని మనం ఎవ్రీ ఇయర్ రిపోర్టింగ్ చేస్తాం. రిపోర్టింగ్ చేసినప్పుడు ఐల్ బి వర్కింగ్ మళ్ళీ రూట్స్ అన్నమాట. రూట్స్ లావు రూట్స్ కట్ చేసుకోవాలి. ఫైబ్రస్ రూట్స్, సన్నగా ఉన్న రూట్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఓకే. అవే మనకి అంటే యంగ్ ఉన్నాయి అనమాట, దే వర్క్, దే ఆర్ యాక్టివ్. ఓకే. లావు ఉన్న రూట్స్ ఎక్కువ కట్ చేస్తుంటాం. ఎక్కువ లావు ఉన్న రూట్స్ కట్ చేసే అవకాశం ఉంది. సన్న రూట్స్, ఫైబ్రస్ రూట్స్ ని ఎంకరేజ్ చేయాలి. అది రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ లో ఇయర్లీ వన్స్ ఒకసారి రిపోర్టింగ్ చేస్తాం, అప్పుడు రూట్స్ కట్ చేస్తాం. తర్వాత ఈ ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ ఏదైతే స్టైల్లో నేను సెట్ చేసుకున్నానో అదే స్టైల్లో గ్రో చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ బ్రాంచ్ చెప్పాను, ఇది సెకండ్ బ్రాంచ్ చెప్పాను, ఇంకెక్కడ చిగుళ్ళు వచ్చినా తీసేస్తూ ఉంటాను. ఓన్లీ నేను ఏదైతే బ్రాంచెస్ సెట్ చేసుకున్నానో కావాలనుకున్నానో అవే బ్రాంచెస్ ఉంచుకొని తత్మయాన్ని తీసేస్తూ ఉంటాం. దట్స్ ది మెయింటెనెన్స్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ అప్రైట్. ఓకే. ఓకే. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది, మనం ఎలా గ్రో చేయాలనుకుంటే ఆ స్టైల్ అయితే మీరు చేశారో ఆన్ డే 1 ఆ స్టైల్ డిసైడ్ చేసుకోవాలి. ఇంత లావు ముద్దైనా మనకి ఇంకా బెండ్ కాదు. ఓకే. మొక్క ఇవ్వండి మానేవంగా అంటాం కదా, అందుకని ఇంత లావు అయిపోయినా మనం బెండ్ చేసుకోలేం. యూ కెన్ సీ ది వైరింగ్ మార్క్స్ కూడా ఇక్కడ. అంటే ఈ వైరింగ్ చేసింది నేను ముందే వైరింగ్ చేసుకుంటాను. లావ్ అయినాక మనం దాన్ని వైరింగ్ చేయలేము, మోల్డ్ చేయలేము. చిన్నగా ఉన్నప్పుడే, సన్నగా ఉన్నప్పుడే, ప్లాంట్ టెండర్గా ఉన్నప్పుడే దాన్ని వైరింగ్ చేసుకొని మోల్డ్ చేసుకొని ఒక పెద్ద పాట్లో పెట్టుకుంటాను. మరి దీని మెయింటెనెన్స్ ఎలా అండి? దీని మెయింటెనెన్స్ అంటే మనం అన్వాంటెడ్ బ్రాంచెస్ తీసేసి ఏవైతే మనం సెట్ చేసుకున్నామో అవి ఉంచుకుంటాము. అవి ఉంచుకున్నాక వాటరింగ్, రెగ్యులర్ వాటరింగ్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం గ్రీన్ షేడ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే నేను ఏ గ్రీన్ షేడ్ వేయలేదు. ఎందుకంటే ఈ చెట్టు లావుగా మొదలు
గట్టి పడుతుంది. మనం ఎండకెండి వానకి తెరిచి మొదలు గట్టి పడతాం అంటాం కదా, మనుషులు గట్టి పడతాం అలా. ఇది ఎంత ఎండిస్తే మన బాన్సెస్ ఎప్పుడు మేము చెప్తుంటాం, ఇట్స్ నాట్ అన్ ఇండోర్ ప్లాంట్ అనమాట. ఎంత ఎండిస్తే అంత మంచిది, ఎంత ఎండలో ఉంటే అంత మెచ్యూర్ లుక్ ఉంటుంది, ఆ స్టేబుల్ లుక్ ఉంటుంది. సో దే హ్యావ్ టు బి కెప్ట్ ఇన్ డైరెక్ట్ సన్లైట్. ఎండాకాలం అని మనం నీళ్ళలో పెట్టకూడదు. ఒకవేళ లీఫ్ బర్న్ వస్తే మీరు చూస్తున్నారు ఎంత ఫ్రెష్ ఉంది ఇప్పుడు. అవును, లీఫ్ బర్న్ కనుక వస్తే అంటే ఆకు ఎండిపోతుంటే అప్పుడు మీరు ఏదైనా షేడ్ లో పెట్టచ్చు. ఓకే, సో దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది మనకి ఆ సిమ్టమ్స్ అనేది. అదే ఎండ మనకి బాగా తాకి దానికి డ్యామేజ్ చేస్తుంది. ఓకే ఓకే, ఇలా మనం ప్లాన్ చేసుకుంటే యూ కెన్ బి సక్సెస్ఫుల్ క్రియేటింగ్ ఏ లార్జ్ బాన్సాయ్. సో మరి అంటే సమ్మర్ లో అయితే మీరు మెయింటెనెన్స్ చెప్పారు, ఇప్పుడు రైనీ సీజన్ లో పరిస్థితి ఏ బాధ లేదు, మంచి రెయిన్ పడతా ఉంటుంది, ఇంకొంచెం ఫ్రెష్ ఉంటుంది. ఊడలు వచ్చేది ఉంటే ఊడలు వస్తాయి, అన్ని వస్తాయి. సో అప్పుడు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే ఫైన్, బాగుంది. అంటే ఇప్పటివరకు చిన్న చిన్న బాన్సైస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ముద్దుగా అనిపించేవి. సో లార్జ్ బాన్సై గురించి చెప్పారు, దాని మెయింటెనెన్స్ గురించి చెప్పారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ధన్యవాదాలు లలిత గారు. నమస్తే. రాజస్థాన్ ఎడారితో నిండిన రాష్ట్రం, కానీ రాజస్థాన్లోని పిప్లాంతి ప్రాంతం మాత్రం అందుకు భిన్నంగా పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. అక్కడ ఆడపిల్లలని ప్రకృతికి ప్రతీకగా భావిస్తారు. ఆ పంచాయతీలో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు. ఇదో విచిత్రమైన ఆచారంలో కనిపించవచ్చు, కానీ 5 ఏళ్ల నుండి వాళ్ళు ఆచరిస్తున్న ఈ అలవాటు వల్లే అక్కడ పచ్చదనం పరుచుకుంది. ఒకవేళ ఆడపిల్ల పుట్టిందని ఆ ప్రాంతంలో ఏ తండ్రైనా బాధపడితే గ్రామస్తులందరూ కలిసి విరాళాలుగా 11,000 సేకరిస్తారు. మరో 10,000 పాప తండ్రి నుంచి తీసుకుని ఆ పాప పేరు మీద 20 ఏళ్లకు డిపాజిట్ చేస్తారు. పైగా బడికి పంపిస్తానని 21 సంవత్సరాల లోపు పెళ్లి చేయనని తండ్రితో మాట తీసుకుంటారు. ఇదో చక్కటి కట్టుబాటులా ఉంది కదండి. సరే, ఇంకొన్ని పథకాల గురించి మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన షాపింగ్ సరిగమలు సోమాజిగూడలో ఉన్న శ్రీశామ్ పర్ల్స్ అండ్ జ్యువెల్స్ కి వచ్చేసిందండి. మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మనకు పరిచయం చేయబోతున్నారు. అవేంటో చూసేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ప్రశాంత్ గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో బ్యాంగిల్స్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. బ్యాంగిల్స్ అంటే మీకు డైలీ యూజ్, పార్టీ వేర్, స్టోన్స్ వితౌట్ అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు డైలీ యూజ్ ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ లో చూపిస్తానండి. రఫ్ అండ్ టఫ్ గా మీరు డైలీ యూజ్ గా వాడేటట్టుగా ఇది చూడండి. ఈ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఫుల్ ప్లెయిన్ చూపిస్తాను. ఫస్ట్ మీకు డైలీ యూస్ కోసం ఇది మీకు ఆఫీస్ వేర్ కానీ ఇంట్లో కానీ మీకు ఏది డిజైన్ ఏం లేకుండా మొత్తం ప్లెయిన్ గా 24 క్యారెట్ గోల్డ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తాయండి. చాలా అందంగా ఉంటాయి చూడండి. 4 బ్యాంగిల్స్ సెట్ వస్తుందండి ఇది. ఈ టైప్ లోనే ఇంకో 4 బ్యాంగిల్స్ కొంచెం మీకు ప్లెయిన్ వద్దనుకుంటే కొంచెం డిజైన్స్ వస్తుంది. ఇందులో కొంచెం కట్ వచ్చి ఒక చైన్ లాగా వచ్చేసింది. బ్యాంగిల్ పైన ఒక చైన్ లాగా వచ్చి కొంచెం షైనింగ్ గా కనిపిస్తాయి. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చి సెట్ అండి. ఇందులో మీకు ఇంకా కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ లో కొంచెం డిఫరెంట్ వెరైటీ వచ్చింది చూడండి. ఈ రఫ్ యూజ్ లో మీకు కొంచెం అక్కడక్కడ కలర్ఫుల్ గా మీనాకారి వర్క్ వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసాము, ఆకుల్లాగా. అందులో రెడ్ గ్రీన్ మీనా వర్క్ ఇచ్చేసామండి. ఈ మీనా వర్క్ లోని 4 బ్యాంగిల్స్ కూడా వచ్చాయండి. కొంచెం సన్నగా ఇందులో డిఫరెంట్ కొంచెం వర్క్ వచ్చేసింది మీనాకారి. ఇంకా 4 ప్లెయిన్ గోల్డ్ మొత్తం జాలీ వర్క్ లాగా ఇచ్చామండి. ఓకే, సో వీటి ప్రైస్ రేంజెస్ ఏంటండి? ఈ ప్రైస్ రేంజెస్ వచ్చేసి 1,000, 1,200, 2,000 రూపీస్ రేంజ్ ఉంటాయండి. వీటి మీద డిస్కౌంట్ 30% డిస్కౌంట్ కూడా ఉందండి. చాలా బాగున్నాయండి. మరికొన్ని వెరైటీస్ చూపిస్తానండి. ఇవి సింగిల్ బ్రాడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. ఒక వారంలో మీకు ఒక చేతికి వాచ్ వేసుకొని సింగిల్ బ్యాంగిల్స్ కావాలంటే అప్పుడు మీరు ఒకే చేతికి 4-5 గాజులు వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సింగిల్ వేసుకుంటే కనిపించదు. అలాంటి వాళ్ళకి ఇష్టపడే వాళ్ళ కోసం ఈ బ్రాడ్ బ్యాంగిల్స్ లో చేసాము. ఒక నిండుగా మీరు పార్టీ వేర్ లో కూడా సింగిల్ బ్యాంగిల్స్ ఒక వాచ్ వేసుకొని చాలా అందంగా కనిపిస్తాయి. ఆ టైప్ వెరైటీస్ ఇవి చూడండి. ఇది వచ్చి ప్లెయిన్ గోల్డ్ వచ్చేసింది. మొత్తం అంతా గోల్డ్ నెక్లెస్లు, లాంగ్ హారాలు వాటికి మ్యాచింగ్ మీరు ఒక బ్రాడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కొంచెం అక్కడక్కడ ఎనామిల్ టచ్ ఇచ్చాము దీనికి. మీనాకారి వర్క్ వచ్చి ఫిలిగ్రీ వర్క్ మొత్తం జాలీ వర్క్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోనే ఇంకో వెరైటీ చూడండి. ఇది కూడా ప్లెయిన్ గోల్డ్ వచ్చి ఒక మ్యాట్ లాగా, మ్యాట్ ఫినిష్, డల్ ఫినిష్ లాగా చేసాము. ఒక రూబీ ఒక లైన్ లాగా వచ్చింది చూడండి. ఇక్కడ దీనికి స్క్రూ ఆప్షన్ కూడా ఇచ్చాము. చాలా మందికి అడ్డశీల చెయ్యి ఇక్కడ నుంచి గట్టిగా ఉంటుంది, గాజులు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. బ్రాడ్ బ్యాంగిల్ ఎక్కియాలంటే ఇంకా మీకు కష్టం అవుతుంది. వాళ్ళ కోసం ఇది స్క్రూ ఉంటే ఓపెన్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇది చాలా అందంగా ఉంది చూడండి. బ్రాడ్ బ్యాంగిల్ మీకు ఏ సెట్ మీదైనా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్
బ్లాక్ లో మీకు రేర్ గానే కనిపిస్తాయి జనరల్ గా బ్యాంగిల్స్. మీరు మ్యాచింగ్ సెట్స్ ఏదైనా పెట్టుకుంటే గానీ, బ్లాక్ సారీస్ వేసుకుంటే గానీ, అలాంటప్పుడు సింగిల్ బ్యాంగిల్ బ్రాడ్ పెట్టుకుంటే చాలా అందంగా వస్తుంది. ఇందులో చూడండి మధ్యలో ఒక గీత లాగా ఒకటి గోల్డ్ పైప్ లాగా వచ్చి అక్కడక్కడ మొత్తం బ్లాక్ స్టోన్స్ పెట్టామండి. నెక్స్ట్ ఇది చూడండి పర్ల్స్. ఇవన్నీ మొత్తం చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి, మొత్తం జాలీ లాగా మొత్తం అంతా పర్ల్స్ చుట్టూ ఉన్నాయి. దీనికి పర్ల్స్ లో కొంచెం ఎలివేట్ చేయడానికి ఇక్కడ ఒక ఫ్లవర్, గ్రీన్ ఫ్లవర్ వచ్చేసింది. ఇక్కడేమో రూబీ వచ్చేసింది, రూబీ అండ్ ఫ్లవర్. సైడ్ లో వైట్ కూడా కాంబినేషన్ వేసాము. మొత్తం మల్టీ కలర్ బ్యాంగిల్స్. మళ్ళీ సైడ్ లో వైట్ స్టోన్స్ కూడా వచ్చాయండి. దూరం నుంచి చూస్తే మీకు చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. అండ్ చూడటానికి కూడా ఎక్కడి నుంచి చూసినా ఐ క్యాచీగా పెద్దగా ఉన్నాయి కాబట్టి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా మీరు ఆప్షన్స్ ఇచ్చారు, బ్లాక్ డ్రెస్ కానీ సారీ కానీ కట్టుకుంటే బ్లాక్ లోని, అలాగే పర్ల్స్ దేని మీదకైనా మ్యాచ్ అయిపోతాయి. అండ్ ఈ గోల్డ్ ఇవి ఉన్నాయంటే వీటిని మనం దేని మీదకైనా వేసుకో, డ్రెస్ సారీ ఏ కలర్ సారీకైనా సూట్ అయిపోతుంది, పట్టు సారీ, వర్క్ సారీ. సో మరి వీటి ప్రైస్ రేంజ్ ఎంత? ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1200, 2500, 3500 వరకు ఉంటాయండి. వీటి మీద కూడా ఏమైనా డిస్కౌంట్? 30% డిస్కౌంట్. 30% అయితే అన్నిటి మీద ఉంది. ఓకే, అది కాక అంటే ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది, అలాగే 30% డిస్కౌంట్ కూడా ఉంది. వారంటీ కూడా అన్నిటి మీద 3 years. 3 years. ఇవే కాకుండా ఇంకా మీద చాలా వెరైటీస్ ఉంటాయండి. ఓకే అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి కొన్ని వెరైటీస్ చూపిస్తానండి. ఇది చూడండి, ఇందులో మొత్తం అంతా రూబీ స్టోన్స్ పెట్టేసామండి. ఇందులో ఒక సైడ్ లో కొంచెం గోల్డ్ కూడా ఎలివేట్ చేస్తాం. యాంటిక్ జ్యువెలరీ ఉన్నా కూడా మీకు రూబీ నెక్లెస్ సెట్స్ కి మ్యాచింగ్ లాగా చాలా బ్యూటిఫుల్ గా 2 బ్యాంగిల్స్ సెట్ ఉంది. ఇది రూబీస్ వచ్చాయండి. నెక్స్ట్ ఇందులోనే పెద్ద సైజ్ ఎంబ్రాయిడ్స్. జనరల్ గా ఎంబ్రాయిడ్స్ మీకు కొంచెం డల్ గా ఉంటాయి. ఎంబ్రాయిడ్స్ చిన్నవి పెట్టకుండా ఇందులో కనిపించడానికి పెద్ద సైజ్ స్టోన్స్, గ్రీన్ కలర్ స్టోన్స్ వాడాం చూడండి. ఒకే సైజ్ లో ఓవల్ షేప్ లో బిగ్ స్టోన్స్ లో కొంచెం బ్రాడ్ గా చేసామండి. నెక్స్ట్ ఇది మ్యాచింగ్ చూడండి. ఇప్పుడు వైట్ స్టోన్స్ జనరల్ గా సీజర్స్ కానీ, డైమండ్స్ కానీ వాటి మీద మ్యాచింగ్ ఇవన్నీ సీజర్ లో 4 బ్యాంగిల్స్ సెట్ చేసాము చూడండి. ఇది చాలా అందంగా ఒక మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చేసి, మళ్ళీ సైడ్ లో ఒక గీత లాగా పైప్ లాగా వచ్చేసి చాలా అందంగా ఉంది చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది అన్కట్ వెరైటీ. ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్కట్ డైమండ్ జ్యువెలరీ చాలా ఫ్యాషన్ లో వచ్చేసింది. ఇప్పుడు గోల్డ్ లో మీరు అన్కట్ నెక్లెస్ సెట్స్, మల్టీ కలర్ స్టోన్స్ ఉంటే వాటి మీద ఇలాంటి బిగ్ స్టోన్ అన్కట్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఒక డ్రాప్ షేప్ వచ్చేసి అన్ని స్టోన్స్ కంటిన్యూస్ గా రెడ్, గ్రీన్, వైట్ కాంబినేషన్ లో చేసామండి. అంటే ఈ స్టోన్స్ పడిపోవడం అది ఏముండదండి, అన్ని సెట్టింగ్ స్టోన్ మెషిన్ సెట్టింగ్ ఉంటుంది. స్టోన్స్ పడిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. పాలిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకటి సింగిల్ గా వేసుకున్నా సరే బాగా లుక్ అయితే బాగుంది, క్లియర్ గా కనిపిస్తుంది కూడా అన్నమాట. అంటే సన్నగా లేదు, కొంచెం బ్రాడ్ గానే ఉంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూపించు. నెక్స్ట్ కంకణాల టైప్ లో మీకు డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి. ఇది మీరు బ్రేస్లెట్ లా అనొచ్చు, మీరు ఇది కంకణం అనొచ్చు మీరు. ఇందులో కొంచెం రూబీ, అన్కట్ రూబీ స్టోన్స్ పెట్టేసాము. స్ప్రింగ్ టైప్ ఓపెనబుల్ అండి, ఈజీగా. ఇది కూడా పార్టీ వేర్ కా రెగ్యులర్ యూస్ గా వాడుకోవచ్చు, చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇందులోనే డిఫరెంట్ వెరైటీ చూపిస్తాను చూడండి. ఇది మొత్తం ఒకటి రూబీ స్టోన్స్ అన్కట్ ఫ్లవర్ లాగా వచ్చి సైడ్ లో కొన్ని స్టోన్స్ పెట్టామండి. బ్యాక్ సైడ్ అంతా మొత్తం పైప్ లాగా వచ్చి ప్లెయిన్ గోల్డ్ పైప్ లాగా ఉంది. ఓపెనబుల్ టైప్ బ్యాంగిల్ అండి ఇది. నెక్స్ట్ వెరైటీ చూడండి, ఇది ట్రెడిషనల్ అండి. తోడలు అంటారు యాక్చువల్ గా. ప్లెయిన్ గోల్డ్ తోడలు బ్యాంగిల్స్ వచ్చాయి ఒక కాలంలో. ఆ తోడలు బ్యాంగిల్స్ కి పైన ఒకటి డిఫరెంట్ అన్కట్ రూబీ అండ్ ఎమరాల్డ్ పెట్టేసి ఫ్లవర్ లాగా చేసాం చూడండి. చాలా అందంగా ఉంది. ఇది ఓపెనబుల్ స్క్రూ ఉంటుంది, స్క్రూ టైప్ లో వస్తుంది. ఇది కూడా మీరు సేమ్ పార్టీ వేర్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది కంప్లీట్ మాకు డైలీ యూస్ కోసం. మీకు ఆఫీస్ వేర్ అన్నారు కదా మీరు, ఆఫీస్ లో వేసుకోవడానికి ఇది సింగిల్ కంకణం కొంచెం హెవీ లుక్ కూడా ఉంటుంది. సింపుల్ గానే ఉంది, అలాగే ఒక చిన్న అంటే లావుగా ఉంది కాబట్టి లుక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. రఫ్ యూస్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది కంప్లీట్ ఫుల్ మీనాకారి వర్క్ వచ్చింది. ఇందులో 2 హెడ్స్ లాగా వచ్చేసి పైన సైడ్ లో మొత్తం అంతా చాలా చాలా అందంగా చేశారు. స్క్రూ టైప్ కాదండి, ఇది మామూలుగా గాజు లాగానే వేసుకోవాలి, గాజులాగా వేసుకోవాలి. ఓకే. సో ఇందులో కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లూ, వైట్, గ్రీన్, రెడ్, మరూన్ ఉన్నాయి. కాబట్టి మనం ఏ కలర్ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు. అండ్ ఇది సారీస్ మీదకి బాగుంటుంది, అలాగే డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూపించిన వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయి? ఈ ప్రైజెస్ రేంజ్ వచ్చేసి మీకు 1200, 1400, 3000 రూపీస్ రేంజ్ వరకు ఉంటాయండి. ఓకే. ఈ రోజు చూపించిన బ్యాంగిల్స్ కానీ ఈ కంకణాలు కానీ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. సుమారు దశాబ్దానికి పూర్వం తమిళనాడులోని కొన్ని జిల్లాలలో ఆడ శిశువు పుడితే హత్య చేసేవాళ్ళు. గ్రామాల్లోని ఆర్థిక వెనుకబాటు, పితృస్వామ్య భావజాలం ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం ఊయిలా పథకం ప్రవేశపెట్టి ఆడపిల్లల్ని పెంచే బాధ్యత తీసుకుంది. ఆసుపత్రులు, గుడులు,
కూడళ్లలో ఊయలను ఏర్పాటు చేసింది. ఇలా ఈ పథకం ఇప్పటి వరకు సుమారు 5,000 మంది అమ్మాయిలకు జీవితాన్నిచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2007లో లాడ్లీ లక్ష్మీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి 5 ఏళ్ల వరకు ఆడపిల్ల పేరు మీద 6,000 రూపాయల పొదుపు పత్రాన్ని తీసుకుంటుంది. చదువుకు సాయం అందించి 21 ఏళ్లు నిండగానే ₹1,00,000 ఇస్తుంది. ఈ పథకాన్నే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, గోవా లాంటి పలు రాష్ట్రాలు అనుకరించాయి. 1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాలికా శిశు సంరక్షణ పథకం కింద పాప పుట్టగానే 5,000 ఇచ్చేవారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.